అంటే ఇప్పుడు మీరు ఇంతమంది చాలా మంది కోర్స్ ఇస్తున్నారు కదా సార్. సో ఇట్లాంటి వాళ్ళు మన దగ్గరికి రావడం జరుగుతుంది క్లయింట్స్. డిప్రెషన్ వాళ్ళు బాగా వస్తారండి. ఓకే. ఈ మధ్య ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయితే అబ్బా విపరీతం అయిపోయింది. ప్రతి ఫ్యామిలీ కూడా బాయిల్ అవుతుంది, 100 degreesలో బాయిల్ అవుతుంది. కానీ కొంతమంది మటుకు బయటకు వస్తారు. ఆ బయటకు వచ్చేవాళ్ళు మా దగ్గరకు వస్తారండి. ఓకే. నాకు ప్యాషన్ అన్నమాట ఫ్యామిలీ కౌన్సిలింగ్ బాగా చేయడం. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నా హీరోస్ ఎవరంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు. వాళ్ళ భవిష్యత్తుని ఒక్కసారి మైండ్లో ఊహించుకుంటాను. వీళ్ళకి అమ్మా నాన్న వల్ల కష్టం కలగకూడదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ మంచి పేరెంటింగ్ రావాలి, దేశానికి పనికొచ్చేటువంటి మంచి పౌరులు కావాలనేటువంటి ఒక సంకల్పం చేసుకుంటానండి. ఎవ్వరు కూడా కాదు ఇది అసాధ్యం అనుకున్న వాళ్ళకు కూడా అది ఇంత తేలిగ్గా అయిపోతుందండి. అది పిల్లలే కారణం ముఖ్యంగా. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళు వస్తారు. ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడైనా ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళలా వస్తారు. ఏదైనా సరే మనసుని పంచర్ చేసుకున్న వాళ్ళు వస్తారండి.